నైజీరియాలో ఆయిల్ ట్యాంకర్ పేలి 200 మంది మృతి చెందారు. మరో 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు సేకరిస్తుండగా ఒక్కసారిగా పేలిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదానికి గురైన ఆయిల్ ట్యాంకర్ వారి పాలిట మృత్యువాహనమైంది. పెట్రోల్ సేకరణ కోసం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయిల్ ట్యాంకర్ వద్దకు వెళ్లిన వారు సజీవ దహనమయ్యారు. అత్యంత హృదయ విదారకమైన ఈ ఘటన నైజీరియాలో జరిగింది. నైజీరియా రివర్స్ రాష్ట్రంలో ప్రమాదానికి గురైన ఆయిల్ ట్యాంకర్ పేలిపోయి 200 మంది మృతి చెందారు. మరో 50 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన ట్యాంకర్ నుంచి కారుతున్న పెట్రోల్ను పట్టుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. అదే సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పెట్రోల్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ కారును తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్కు చిల్లులు పడి పెట్రోల్ కారుతుండగా దాన్ని నింపుకునేందుకు సమీప గ్రామస్తులు ఎగబడ్డారు. అకస్మాత్తుగా నిప్పంటుకోవడంతో ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో పెట్రోల్ కోసం వచ్చిన వారిలో చాలా మంది సజీవ దహనం అయ్యారు. సమీపంలో ఉన్న వాహనాలు బూడిదయ్యాయి. 100 మంది చనిపోయారని, 18 మంది వరకు గాయపడ్డారని జాతీయ అత్యవసర నిర్వాహక వ్యవస్థ అధికారికంగా వెల్లడించింది. మరోవైపు అహోడా ఆసుపత్రిలో 200 మృతదేహాలు ఉన్నట్లు స్థానిక మీడియా ప్రకటించింది.